లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ప్రస్తుతం చూస్తున్నారు కదా తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలన విధానం ఎలా అనిపిస్తుంది? కాంగ్రెస్ గవర్నమెంట్ కరెక్ట్గానే ఉందా? ఇప్పుడు ఎవరు కూడాను ప్రజల గురించి పూర్తిగా ఆలోచించడం లేదు. వాళ్ళు నెక్స్ట్ ఎలక్షన్స్లో ఓటింగ్ శాతం పెంచుకోవడం గురించి, అధికారం నిలుపుకోవడం గురించి అధికార పార్టీలో ఉన్న వాళ్ళు చేస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు వాళ్ళని డిఫేమ్ చేయాలి, అందువల్ల వాళ్ళ ఓటు శాతం తగ్గించేసేసి మాకు తెలిసి మేము అధికారం రావాలన్నారు చేస్తున్నారు. ఓకే, అంటే బీఆర్ఎస్కి కాంగ్రెస్కి డిఫరెన్స్ ఏముందంటారు? తేడా ఏమీ లేదు. ఏం లేదు. కానీ బీఆర్ఎస్ ఉన్నప్పుడు డెవలప్మెంట్ కనిపించింది, రైతుల కోసమే అన్నట్టుగా రైతు బంధు, రైతు బీమా, రైతు భరోసా లాంటి పథకాలు ఇచ్చినారు. కానీ కాంగ్రెస్లో అవన్నీ అందట్లేదు, డెవలప్మెంటే కాదు, ఇప్పటి వరకు డబల్ బెడ్రూమ్లో ఊసే లేదు అని అన్నారు. మీరేమంటారు? ఆ డెవలప్మెంట్ అంటే అక్కడ కాంగ్రెస్ ఉన్నా, బీజేపీ ఉన్నా, బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నా, మీరున్నా, నేనున్నా కూడాను రొటీన్గా జరిగే డెవలప్మెంట్ జరుగుతూ ఉంటుంది. ప్రత్యేకంగా ఏం చేస్తున్నారు? మళ్ళా రావడం కోసము, డెవలప్ కావడం కోసం వీళ్ళు ఏం చేస్తున్నారు? ఏదో ఒకటి చెప్తారు. అన్నం లేని వాడికి చేపలు ఇస్తే సరిపోదు, చేపలు పట్టడం అలాగా నేర్పించాలి. వాడికి వర్క్ చేయటం నేర్పించండి, వర్క్ నేర్పించండి. నేర్పించినప్పుడు వాడు బతుకుతాడు, గవర్నమెంట్ ముందు ఆధారపడక్కర్లేదు. అంటే 6 గ్యారెంటీస్ అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అన్నీ కరెక్ట్ కాదు. ఓకే, ఏది బెస్ట్? 6 గ్యారెంటీస్లలో ఫ్రీగా ఇచ్చే దాంట్లో ఫ్రీ బస్ కానీ, ఫ్రీ కరెంట్ కానీ కాకుండా ఇంకేది ఇస్తే బాగుండేది? అసలు ఫ్రీగా ఎందుకు ఇవ్వాలి? ఎందుకు అంటే ఉత్తగా తినేసేసి పండుకోవాలి ఫ్రీగా, అంతేనా? అందువల్ల ఉపయోగం, దేశానికి వచ్చే ఉపయోగం ఏముంది?